కాంట్రాక్ట్ కార్మికుల్ని, బానిసల్లాగా పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని, బానిసల్లా పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని, బానిసల్లా పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికులను విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ సంస్థలో విలీనము, సంస్థలో విలీనము ఇవ్వాలి. ₹1 ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ₹1 ఇన్సూరెన్స్ ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ స్కిల్ వేతనము, ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ స్కిల్ వేతనము, కొత్త ఆపరేటర్లందరికీ పాత ఆపరేటర్లతో సమానంగా జీతాలు, పనిచేస్తున్న విద్యుత్ కార్మికులందరినీ, ఏళ్ల తరబడి పనిచేస్తున్న విద్యుత్ కార్మికులందరినీ, ఏళ్ల తరబడి పనిచేస్తున్న విద్యుత్ కార్మికులందరినీ చేస్తున్నారు. ఇట్లా దాదాపుగా ఒక 16 జిల్లాల్లో ఉన్నారు. కాబట్టి మనం ఈ ధర్నా ఏదో మన మొన్న జేఏసీ వాళ్ళు చేసిన సమ్మె, వాళ్ళు సమ్మె చేయలే, సంస్థలో విలీనం చేసే వరకు మేము ఈ ఉద్యమాన్ని విరమించము అని చెప్పేసి అన్నారు. వాళ్ళు తిరుపతిలో ధర్నా చేస్తే తిరుపతికి వెళ్ళి మనం కరపత్రాలు పెంచి వాళ్ళ మద్దతు తెలియజేసి, అయ్యా కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈసారన్నా మోసం చేయొద్దు. ముఖ్యంగా 2 సంఘాలు 5 సంస్థలో తెలంగాణ ఏరియాస్ కానీ, పెయిడ్ హాలిడేస్ కానీ, డిఎల్ కానీ జోబు సొమ్ములో ఇస్తున్నాడంటే చివరికి గుడ్డ ముచ్చేసారు. ఇప్పుడు అబ్బాయి మనం ఏమి ఉద్యమాల పైన నీళ్లు చల్లుతున్నారు. వీళ్ళు ఎందుకు కార్మిక సంఘాలు పెట్టారు సంఘాలుగా? అందుకోసమే మనం సిఐటియుగా చెప్పాం, అసెంబ్లీ జరుగుతుంది, ఎవరి స్థాయిలో వాళ్ళు గొంతెత్తండి, విద్యుత్ సంస్థలో విలీనం చేయాలి, కాంట్రాక్ట్ కార్మికుల్ని మనం పర్మనెంట్ చేయించాలి. అదేవిధంగా పర్మనెంట్ వాళ్ళకి పిఆర్సీలు వెంటనే సపరేట్లు, మళ్ళీ షిఫ్ట్ ఆపరేటర్లు సపరేట్లు విభజించి, అంటే ముక్కలు చేసి గవర్నీ కూల్ కమిటీ, ఏపీ విద్యుత్ స్ట్రగుల్ కమిటీ అని 5 సంఘాలు అచ్చం ఈ సమస్య పైన పోరాటం చేయడం కోసం జేఏసీగా, 2వ జేఏసీగా ఏర్పడ్డాం. ఆ పేరు మీద మనం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తెలంగాణ తరహాలో విద్యుత్ సంస్థలో విలీనం చేయాలి. అదేవిధంగా పిఆర్సీ వెంటనే ప్రకటించి దాంట్లో కాంట్రాక్ట్ కార్మికులకి 46,000 కనీస వేతనం నిర్ణయించాలి. అదేవిధంగా పాత షిఫ్ట్ ఆపరేటర్లు, కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు రకరకాల పేర్లు పెట్టి విభజించు పాలించు అన్నట్టుగా కార్మికులకి తక్కువ వేతనం వేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా నాన్ రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ 46,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న చేసిన ఉద్యమం కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేస్తామని చెప్పేసి ప్రకటించి పెద్ద యూనియన్లన్నీ మోసం చేసినాయి, కార్మికుల్ని చతికిలబడ్డేటట్టు చేసినాయి, నీరు గార్చేసినాయి. కానీ సిఐటియుగా ఉన్న ఏపీ విద్యుత్ స్ట్రగుల్ కమిటీ కానీ, అదేవిధంగా మా కాంట్రాక్ట్ సంఘం కానీ ఏనాడు ఒక ప్రభుత్వంతో రాజీ పడకుండా వీళ్ళని విలీనం చేసే, కాంట్రాక్ట్ కార్మికులు విలీనం చేసే వరకు, రెగ్యులర్ చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ అసెంబ్లీ జరుగుతున్న సాక్షిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలకు పిలిపించడం జరిగింది. అన్లిమిటెడ్ వైద్య సదుపాయం వెంటనే కల్పించాలి, ₹1 ఇన్సూరెన్స్ పథకాన్ని ఇవ్వాలి. అదేవిధంగా అనేక మంది ఒళ్ళు కాలిపోయి అస్థిపంజరాల్లాగా ఇళ్లలో ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో నష్టపరిహారం ఇవ్వడంతో పాటుగా ఉపాధికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్ల పైన ఈరోజు కలెక్టర్ ఆఫీసులు, ఎస్సీ ఆఫీసుల ముందు ధర్నా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అసెంబ్లీ సాక్షిగా వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని, లేదంటే చలో విద్యుత్ సౌదా నిర్వహించి మరలా ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.